హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు భగవద్గీతలో అర్జున విషాద యోగం గురించి చెప్పుకుందాం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేశారు? సంజయుడు పలికెను, సైనిక, ఊహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను. గవర్నీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రౌపది పుత్రుడిచే అత్యంత ఊహాత్మకంగా నిలపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధనుడు, విరాటుడు మరియు ద్రౌపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృతకేష్టుడు, చేకితనుడు, వీరుడైన కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు, వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రులు, వీరందరూ యుద్ధవీరులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. మీరును భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు, వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారే. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది. కావున కౌరవ సేన నాయకులందరికీ మీ ఊహాత్మక స్నానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారము అందించమని పిలుపునిస్తున్నాను. అప్పుడు కురువంశ వృద్ధ పితామహుడు, మహోన్నత మూలపురుషుడు అయిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఇది దుర్యోధనుడికి హర్షమును కలుగజేసింది. ఆ తర్వాత శంఖములు, డోళ్ళు, డంకాలు, బేరీలు, కొమ్మువాద్యములు ఒక్కసారిగా మ్రోగినవి. అవన్నీ కలిసిన శబ్దం భయానకంగా ఉండెను. ఆ తర్వాత పాండవ సైన్య మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించాడు. ఋషికేశుడు పంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టమైన పనులను చేయనట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధిష్ఠిర, మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల, సహదేవులు సగోస మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రౌపది యొక్క 5 కుమారులు, భుజబలములు కలవాడు సుభద్రపుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, ఈ వికారమైన శబ్దానికి భూమ్యాకాశములు దబ్దరిల్లెను. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని సింహం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు ఇలా అన్నాడు, అచ్యుత, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలుపుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి. దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రని జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవపేతమైన రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.
భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ కూడా ఉన్న కురువంశస్థులను చూడుము. అక్కడ అర్జునుడు 2 సైన్యముల్లో కూడా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దయాదులను, పుత్రులను, మనములను, మిత్రులను, మామలను, ఇంకా శ్రేయోభిలాషులను చూసెను. అక్కడ ఉన్న తన అందరి బంధువులను చూసి కుంతిపుత్రుడు అర్జునుడు కారుణ్యంతో నిండిన వాడై తీవ్ర విచారానికి లోనై ఈ విధంగా పలికెను. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి. ఇంకా నా నోరు ఎండిపోతుంది. నా శరీరం అంతా వణుకుపోచున్నది. వెంట్రుకలు నెక్కబడుచుకుంటున్నాయి. నా విల్లు గాండివం చేజారిపోతున్నది. ఇంకా నా చర్మం అంతా తప్పించిపోచున్నది. నా మనసు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇంకా నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసి రాక్షసుడిని సంహరించిన వాడా, అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వల్ల మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యం వలన కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వలన కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, మేనమామలు, మనమళ్ళు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు. ఈ మధుసూదన నా మీద దాడి చేయనను, నేను వీరిని చంపను. ధృతరాష్ట్రుని పుత్రుల్ని సంహరించి ముల్లోకములపై ఆధిపత్యం సాధించిన ఏం తృప్తి ఉంటుంది మనకు? ఇక ఈ భూమండలం కోసమైతే ఏం చెప్పను. ఓ జనార్దన, ధృతరాష్ట్ర తనయులను చంపి మనకు ఎలా సంతోషం ఉండగలము? వారు దుర్మార్గపు దురకమరణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి ధృతరాష్ట్రుని పుత్రులను, స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలము? దురాచసే వారి ఆలోచనలు భ్రష్టుపట్టి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ, మిత్రులపై కక్ష తీర్చుకొని విశ్వసగుతకత్వం చేయటంలో కానీ వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపము పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశం నాశనమైనప్పుడు వంశచరములన్నీ లుప్తమవుడు. మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులు అగుదురు. దుర్గణాలు ప్రబలిపోవటం వల్ల ఓ కృష్ణ, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు. మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వల్ల ఓ వృష్టి వంశిస్తుందా అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగటం వల్ల కులమునకు కులనాశనం చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును. శ్రద్ధాతర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పెట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుదురు. కుటుంబ ఆచారము నాశనం చేసి అవంచిత సంతానం పెంపొందించడానికి కారణమైన వారి దృష్ట చేష్టల వల్ల అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మాలు నశించిపోవును. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధకముగా నరకంలోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! ఈ మహాపాపం చేయటానికి నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసిన దీనికంటే మేలే. సంజయుడు పలికిను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర సంకోచ స్తబ్దుడై తన బాణాలను ధనుస్సును పక్కన జారి విడిచి రథంలో కూలబడ్డాడు.